నమస్తే. ప్రజెంట్ మనం ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాం. సో ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశం. సో జక్కడి శివచరణ్ రెడ్డి ఒక బీసీ అయినటువంటి ఒక బీసీ మహిళ అయినటువంటి వ్యక్తిని అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈశ్వరమ్మ పైన కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం ఈశ్వరమ్మ పైనే కాదు, ఈశ్వరమ్మ కులాన్ని అలాగే గౌడ కులస్తులని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాల దర్దాపుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో శివచరణ్ రెడ్డి ఆయనే రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అటువంటి వ్యక్తి సో ఈమె పైన ఇక్కడ ఫ్లెక్సీలో కనబడతా ఉంది కదా. సో ఆమె పోచబేన ఈశ్వరమ్మ యాదవ్. సో ఈశ్వరమ్మ యాదవ్ని రేవంత్ రెడ్డి గారు లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలక మండలి సభ్యురాలుగా ఆమెను నియమించడం జరిగింది. ఇదే సందర్భంలో దాని తర్వాత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి ఈ సందర్భంలో ఆ ఫ్లెక్సీలలో వాళ్ళ తండ్రి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదు. ఎందుకు పెట్టలేదు అంటూ ఫ్లెక్సీలను చింపేసి నానా దుర్భాషలు ఆడి కులాన్ని అవమానించేటువంటి విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనం ఇప్పుడు. సో ఆమెకు మద్దతు పలకడానికి వివిధ కుల సంఘాల నుంచి చాలామంది వేలాది సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది. కులాలకు అతీతంగా బీసీ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న కూడా ఈ ఎల్బీ నగర్ సంబంధించినటువంటి చౌరస్తాలో అలాగే ఎల్బీ నగర్ రోడ్డును సైతం కూడా దిగ్బంధించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ కుల సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, మరొక పక్కన ఈశ్వరమ్మకు సంబంధించినటువంటి ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆమెను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది, రోడ్డును దిగ్బంధించడం జరిగింది. ఈశ్వరమ్మ పైన ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శివచరణ్ రెడ్డిని ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆయనకు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నుంచి తొలగించాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేసినటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఈశ్వరమ్మ సైతం కూడా అధిష్టానానికి పీసీసీకి అలాగే ఎవరైతే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జికి సైతం కూడా ఆమె కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇదే ఆమె ఇల్లు ఇది అంతా కూడా. సో ఎల్బీ నగర్లో ఈశ్వరమ్మ యొక్క రాజకీయ ప్రస్థానం చాలా అంటే టీడీపీలో ఉంది, గతంలో చాలా ఏళ్ల కాడి నుంచి రాజకీయాల్లో ఉంది. సో ఆమె కూడా ఇక్కడ చాలా పట్టున్నటువంటి నేతగా కనబడతా ఉన్నది. ఎవరు కూడా భయపడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి ఆమె పైన ఈ విధమైనటువంటి ఆమె రాజకీయ జీవితంలో మరి ఆమె రాజకీయ అనుభవం అంతా లేదు, అతనికి సంబంధించినటువంటి వయసు. అట్లాంటి వ్యక్తి ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా ఆమె కూడా చాలా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. పెట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది అన్నటువంటి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆమె కూడా చేయడం జరిగింది. ఇన్వెస్ట్ ఆయన సంబంధించినటువంటి వ్యాఖ్యలని ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆమె కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఆమెకు సంబంధించినటువంటి ఇల్లే ఇదంతా కూడా. సో అక్కడ ఒక పక్కనేమో ఈ ఇంటి పక్కనేమో చాలామంది ఆమెకు మద్దతు పలుకుతూ ఉంటే మరొక పక్కనేమో వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా కోలాహలమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది. అంటే పార్టీలకు అతీతంగా అది బీఆర్ఎస్ఆ కాంగ్రెసా లేకపోయినట్టు బీజేపీ అనేది కాదు, బీసీ సంఘాలకు సంబంధించినటువంటి అందరూ అంటే వేరే పార్టీలు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా ఈశ్వరమ్మకి మద్దతు పలుకుతూ ఆమెకు మద్దతు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉంది. సో లోపల కూడా ఆమె కూడా ఉంది. మిగతా సంబంధించిన కుల పెద్దలు వచ్చినటువంటి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ఆమె ప్రయత్నం చేద్దాం. లోపలికి కూడా వెళ్దాం. లోపలికి వెళ్ళి ఈశ్వరమ్మ గారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆమె అసలు ఎందుకు ఆమెను అనాల్సినటువంటి అవసరం శివచరణ్కి ఎందుకు వచ్చింది, ఆమె మరి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే ఆమె యాక్సెప్ట్ చేస్తుందా లేకపోయినట్టు సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏమైనా డిమాండ్ చేస్తుందా అన్నటువంటి వివరాలను కూడా ఒకసారి ఆమెతోనే మాట్లాడి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 11వ తారీఖు నాడు మరి నేను చేసిన పనులు ఒకటి సీఎం గారు గుర్తించి నన్ను అక్కలాగా భావించి ప్రతి మీటింగ్లో కూడా నేను ఏడనో ఈఏపీ దాంట్లో కూర్చుంటే నన్ను చూసి గుర్తుపట్టి మనసుల నుంచి పంపించి వేదిక మీదకి పిలుచుకునే సీఎం గారు మరి అసొంటి సీఎం గారిని కూడా మరి నేను ఇప్పటిదాకా నేను 7 మంది సీఎంలను చూసిన, మరి రేవంత్ రెడ్డి అసొంటి సీఎంను నేను ఇప్పటిదాకా నేను చూడలేదు. మరి ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు నా కష్టము నా యొక్క పంతనం చూసి అదే మనసులో పెట్టుకొని నన్ను ఇయ్యాడు దాకా ఓ తోడబుట్టు లెక్క చూసి నాకు నేను ఎన్నో గుళ్ళోకి చేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఇవాళ యాదగిరిగుట్ట బోర్డు నంబర్గా నాకు ఆ చిన్న పోస్ట్ అయినా ఇచ్చినా కానీ
నేను ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఆడ నేను ప్రమాణ స్వీకారం చేసి మేము ఇంటికి 7 గంటలకు వచ్చినాం. నా జనాభా మరి ఎవరికి రానంత జనాభా నాకు తండాలుగా అక్కడ కూడా రావడం జరిగింది. మరి ఏమి బాధ అయిందో ఏమి కష్టం వచ్చిందో అది మాత్రం తెలియదు. మేము అలసిపోయే ఉన్నాము. పొద్దుగాల లేచేటాకల్లా నా 40 ఏళ్ళ రాజకీయంలో నన్ను ఇటువంటి మాటలు నేను వినలేదు, నేను పడలేదు. వినక మొదలే ఎంటదలిగి కొట్టిన రోజులు ఉన్నాయి. నేను ఆ రకంగా బతికిన కానీ కుక్క బతకలేదు. మా జాతి యాదవ జాతి మాది, శ్రీకృష్ణ వంశంలో పుట్టిన జాతి మాది. మాట అంటే తప్పని జాతి, మడిమీద దింపని జాతి. ఎవరికైతే మాట ఇచ్చినామో ఈయాడు దాకా కూడా అదే మాట మీద వాళ్ళకే సేవ చేసినాం. కానీ నా వాళ్ళకు అవకాశం రాలేదు, ఇక్కడ వాళ్ళకి నేను చెయ్యలేదు. మరి 2000 సంవత్సరాలలో నేనే కానీ మా బద్దుల వెంకటేశ్లే కానీ మరి అప్పుడు నిలబడ్డామే మేము. అదేవిధంగా నా జాతి బిడ్డలు, నా కుల బిడ్డలు, గౌడ బిడ్డలు కూడా నా కులమత భేదం లేకుండా నేను బతికిన కాబట్టి అన్ని జాతీయులు ఆడొక్క వీడియో చూసి ఆశ్చర్యపోయి తండోపతండాలుగా వస్తున్నారు. నా కొడుకు కుబ్దిరాజు కూడా చూడనట్టుండు, ఇంకా రాలేదు. ఫోన్ అన్న చేయాలంటే ఫోన్ చేసే అంత టైం కూడా నాకు లేదు. ఆ కొడుకు కూడా తెలుసుకొని ఇవాళ వచ్చి నా దిక్కెళ్ళి వాళ్ళ తాత మంత్రి ఉండే, నాయన మంత్రి ఉండే. నేను కూడా అప్పుడు జిల్లా అధ్యక్షురాలు ఉన్నది. మరి ఈడికెళ్ళి మేము ఈడికి వచ్చి ఇప్పుడు అందరు టిఫిన్లు చేస్తున్నారు. అప్పుడు అన్నం తిని చక్కగా మన ఈయన లక్ష్మీనారాయణ అన్న దగ్గరికి పోవడం జరిగింది. మళ్ళీ మేము ఆ రకంగా ఏ కులాన్ని దూషించలేదే, మేము ఎవరిని ఏం అనలేదే. మేము అందరినీ కూడా అన్నల దమ్ముల లెక్క చూసినాము. కింది స్థాయిలో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని కూడా బీసీ బిడ్డల్ని కూడా అందరినీ నేను ఒక తోడబుట్టులాగా నేను కన్న పిల్లలలాగా చూసినటువంటి ఈశ్వరమ్మను ఎక్కడ లేదు. వీడు ఉన్నది ఈశ్వరమ్మ దేనికైనా తల ఉంచదు అనేది అందరికీ తెలుసు. నేను తల ఉంచి బతకదానికి కాను, వీళ్ళ లేక పైసలకు అమ్ముడు పోయేదాన్ని కాను. ఆ రకంగా నా పిల్లలకు అందరికి ఎరక కాబట్టి వాళ్ళు కూడా వీడియోలో మాట్లాడేటందుకు మా అమ్మని ఇట్లా అంటారా అని వాళ్ళు తెలుసుకొని వచ్చిన మా తమ్ముడు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా నల్లగొండకెళ్ళి కొడుకులు 3 దినాల సంది వాళ్ళ పనులు ఇడిచిపెట్టుకొని మరి గోవర్ధన్ గారే కానీ మన సుధాకర్ గారే కానీ నా కొడుకు కుద్దిరాజు ఇంకా ముందు ఎదిగి ఎంతోమందిని తయారు చేయాలి బిడ్డ నువ్వు కూడా. మరి నా కొడుకు ఎమ్ల గౌడ్ కానీ మా మరిది జగదీష్ యాదవ్, మా అల్లుడు రఘు గారు, శేఖరు నేను పెంచిన కొడుకులు కాబట్టి మరి వీళ్ళందరూ రమేష్ గారు మరి అందరూ అలా పేరున కొడుక మీ అమ్మ దిక్కేళ్ళు మీరు కూడా బాధలు ఉన్నందుకు మీకు నా శిరసు వచ్చి నమస్కరిస్తున్నారు. ఆ బిడ్డలు అలా మీరు మంచిగా ఉండరు, మీరు ఎవరికి తలకాయ ఉంచకుండా బతుకురని మీరు ముందుకు మీ అమ్మ లెక్క పేరు మీరు తెస్తారని నేను కోరుకుంటున్నా. మాట్లాడమని నా కొడుకు కుబ్దిరాజు గారు యాదవ్ గారు అన్నందుకు నేను మాట్లాడుతున్నా. ఒక్కొక్కసారి
అనుకోకుండానే నా కడుపులోకి వెళ్ళి బాధ అవుతుంది బిడ్డ. ఇప్పుడు పుత్తిరాజు మాట్లాడాలని నేను కోరుకుంటున్నా బిడ్డ. మీరు అధిష్టానానికి ఏమైనా చెప్పిల్లా, పీసీసీ గారికి ఏమైనా కంప్లైంట్ చేసిందా? చేసిన కేసీసీకి చేసిన, మీనాక్షి నటరాజన్కి చేసిన, మల్లు రవికి చేసిన, మహేష్ కుమార్ గౌడ్కి చేసిన, మధుయాక్షికి చేసిన, చెల్ల నరసింహారెడ్డికి కూడా. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆ వాయిస్ నాది కాదు, ఎవరు క్రియేట్ చేసి పెట్టింది. ఆడంటే మీరెట్లా నమ్ముతారు బిడ్డ? మీకు నేను చెప్పేంత మనిషిని కాదు. ఎంతమందిని మీరు చూస్తలేరు, వయసులు చూస్తలేరు. వయసు ఆందా కాదా అది పరీక్ష చేయరు బిడ్డ. మీరు మంచిగా వ్యక్తిగత కక్షలు ఏమైనా రాజకీయ కక్షలు ఉన్నాయి? మాకు ఏనాడు లేదు. ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేసినారు? అంటే నా మన్నని బయటికి తెస్తున్నాను, అదే టార్గెట్ చేసినాడు. ఇంకేం టార్గెట్ లేదు. అలా తాతలు ముత్తాతలు సంది మేము అందరం కలిసిమెలిసే ఉన్నాము. అలా నాయనమ్మలు మేము కలిసిమెలిసే ఉన్నాము. ఒక్క ఇంట్లో తిన్నట్టే ఉన్నాము. ఇక వానికి మధ్యన ఆదివాసుల పాపం తలిగి ఆయనకి పైసా ఎక్కువయ్యి ఆడు ఈ రకంగా బల్పు మాటలు మాట్లాడుతున్నాడు. మాకు అసోటి మందిని మించే జాతి కాదు మాది. మేము కబ్జాలు పెట్టే జాతి కాదు మాది. ఆక్యుపైలు చేసే జాతి కాదు కానీ మాది. అవన్నీ అలాగ నడుస్తాయి కాబట్టి ఆడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. నేను ఒప్పుకునేదాన్ని కాదు. ఆడు సాటుకే లేదో నా పేరు అనకుంటే ఆడు క్షమార్పణ కోరినంత మాత్రంలో ఈశ్వరం మేము ఆశమాష కాదు. నేను కాదు, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, క్షమించేటువంటి పరిస్థితి లేదా ఈశ్వరమ్మ గారు? ఎవరు? ఈశ్వరమ్మ గారు క్షమించే పరిస్థితి ఏమైనా లేదా? అధిష్టానం చెప్పాలి. అధిష్టానము ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటుంది. గౌడ్స్లోను యాదవ్లను టార్గెట్ చేసిండు. మళ్ళా ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి. ఏది ఎస్సీలను మైనార్టీలను అన్నవి కూడా ఉన్నాయి. అవి ఇంకా వాళ్ళు రిలీజ్ చేయలే. వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు నాకు. అట్లా ఎప్పుడైనా కానీ తిట్టడం అనేది దానికి ఆనువాదికి వస్తుంది. దానికి మళ్ళీ వాళ్ళ పిల్లగాడు మా పిల్లగాడు చదువుకున్నారు. వాళ్ళు క్లాస్మేట్లు, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. మీ పూర్వోళ్ళము నేను ఎవరితో దుష్మన్ ఉన్నాం, మేము ఎవరితో దుష్మన్ లేము మేము. ఇంటున్నా ఈడు నేను 30 ఏళ్ళు వస్తుంది జెండా మోసినట్టుండు. ఆడు 30 ఏళ్ళు వస్తుంది జెండా మోసి ఎవరివి మన్సరాబాద్ ఏరియాలో ఒక డివిజన్లో నాన్న ఏమైనా పీకిండాడు. ఇప్పుడు ఏమైనా పీకేడు ఉందాడు గెలిచి. నేను కార్పొరేటర్గా నేను నామినేషన్ వేస్తే నాకు గుర్తింపు వచ్చినాక మన సుధీర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు శ్రీధర్ బాబుని తోలుకొని నా ఇంట్లో కూర్చుండి నన్ను బతిలాడి విడ్డ్రా చేపిస్తే చేయమంటే నేను శ్రీధర్ బాబు గారి ముఖం చూసి నేను విడ్డ్రా అయినా. ఒక మంత్రి నా ఇంటికి వచ్చిండు కదా, విలువ ఇవ్వాలి కదా అని నేను అలా విడ్డ్రా అయినా. నేను విడ్డ్రా అయితే పైసకు అమ్ముడు పోయేటోళ్ళమ్మా. ఆయన దగ్గర నేను 5 రూపాయలు తీసుకున్నాను. కట్టలు తీసుకొని మధుయాక్షిని ఓడగొట్టిన గాడిది వాడు. మధుయాక్షి పైసలు ఇస్తే ఎవరికి ఇవ్వకుండా చిన్న గాడిది వాడు. నన్ను అట్లా అనుకుంటారా బిడ్డ? నేను ఏనాడు పార్టీలోకి వచ్చి నేను సంపాదించిన ఆస్తి కాదు. నేను ఏడ కూడా ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఈశ్వరక పైసలు తిన్నది అంటే నేను అందరి ముంగడ నా శిరసు వంచి నేను మళ్ళీ రాజకీయానికే రాజీనామా చేసి నేను ఇంట్లో కూర్చుంటే గర్వంగల బిడ్డ ఇక్కడ ఉన్నది. ఎవరన్నా అంటే అక్కకు పైసలు ఇచ్చడం తిన్నా అంటే అలా 4 కోసేసి కూర్చుంటా ఇంట్లో ఉత్తకు కూర్చొని. ఇంటి రా బిడ్డ, నేను అంత శరంగాల బిడ్డను. మా జాతిలో పుట్టినందుకు నేను శరస్త్రాలను వాళ్ళ లెక్క నేను దిగజారి బతకలేను. నేను చెప్తున్నా. ఇక మీరు ఏమన్నా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు ఏమన్నా అధిష్టానాన్ని? ఇక వాళ్ళకు నా ధర్మం ప్రకారంగా నేను ఇచ్చిన ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానం తీసుకుంటాను. మీరు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా మరి? ఏమన్నా అంటే ఆయన పైన చర్యలు తీసుకోకుండా
ఇప్పుడు యాదవ బిడ్డకి ఆపద వచ్చింది, యాదవ బిడ్డను తిట్టింది కాబట్టి ఇంత యాదవ సోదరులంతా కూడా మీకు మద్దతు, బీసీ సంఘాల నుంచి కూడా చాలా మంది మద్దతు బీసీ తెలపడం సంఘాలు జరిగింది. నేను వాళ్ళు కూడా ముఖ్యమంత్రి కూడా రెడ్డే, ఉన్నటువంటి వ్యక్తి కూడా రెడ్డే. ఆ, సో ఆయన పైన చర్యలు తీసుకుంటారు అన్నటువంటి ఆ నమ్మకం ఉన్నదా? ఎవరు ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఆయన పైన చర్యలు? పార్టీ నేను చెప్పినా కదా బిడ్డ, ఓకే రిపీట్ చేయకూడదు. పార్టీ ఇప్పుడు పార్టీకి నేను అది స్టాండ్ ఇచ్చినాం. పార్టీ అమ్మకు గుర్తించి ఇచ్చింది టెంపుల్ దా- దానివల్ల అది తట్టుకోలేక ఆ విధంగా చేసిరు వాళ్ళు. అంతే చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది మనకి. యా, ఇదిగోండి.